చెప్పినోళ్లకు శరం లేకున్నా ఇన్నోళ్లకు ఇగుర ఉంటది కదా. అగో అందుకే తులం బంగారం ఏమైంది అని అడుగుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్న అక్కలు. ఇన్నరా ఇచ్చిన హామీ మీరు మర్చిపోయినరు కావచ్చు, కానీ మేము మర్చిపోము. ఎల్లా కాలం యాదికుంటది, ఏడికి పైన అడుగుతాం అన్నట్టు అమ్మలక్కలు అడుగుతున్నారు. దానికి ఎమ్మెల్యే పదవి ఎలుగబెడుతున్న మనిషి ఏం చెప్పాలి? మాతోనే అయితలేదు ఇయ్యలేకపోతున్నాం అనో, లేకుంటే తర్వాత ఇస్తామనో చెప్పాలి. నీ అమ్మ ఇత్తపో అని అమ్మను అయ్యాను అంటున్నాడు శ్రీయారి అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. మక్తల్ జనాలు నీకు ఓట్లేసి గెలిపించింది జనాన్ని అమ్మ అయ్యా అని తిట్టడానికేనా? వాళ్ళు ఏమన్నా కొండ మీద కోతిని తెచ్చి ఇయ్యమన్నారా? కాంగ్రెస్ సర్కార్ వస్తే తులం బంగారం ఇస్తామని మీ పార్టీ వాళ్ళు చెప్తేనే కదా అడిగింది. ఆ ముచ్చట యాది చేస్తే తిట్టినట్టు మాట్లాడతారా? ఏంది ఎమ్మెల్యే సాబు, కనీసం ఓట్లేసి గెలిపించిండ్రు అనే మర్యాద ప్రజలకు ఇవ్వకుంటే ఎట్లా అని అంటున్నారట ఈ తులం బంగారం అడుగుతున్న వీడియో చూసిన తెలంగాణ పబ్లిక్. ఒక తెలంగాణ పబ్లికే కాదు, సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం అని కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు కదా అని సొంత పార్టీలే తిట్టుకుంటున్నారట. ఈ తులం బంగారం కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తుందో ఏమో పోన్రి. ఏమంట కేటీఆర్ రంగరాజన్ అయ్యగారి కాడికి పోయి ఓదార్చిండో, తరువాత వరుసగా లైన్ కట్టిండ్రు కడవ పార్టీ లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నీకు ఏం కాదు, మిమ్మల్ని కాపాడుకుంటాం, సర్కార్ అండగుంటదని ధైర్యం చెప్పేది పోయి ఉల్టా దాడి జరిగినట్టు ఎందుకు చెప్పలేదని రంగరాజన్ పంతుల్ని అడిగిండు. అంటే సీఎం మాట తీరే అంత కావచ్చు గాని తర్వాత గుడుల మంత్రి కొండా సురేఖ పంతులు ఇంటి కాడికి పోయి పరామర్శించింది. పోలీసులతో మాట్లాడి ఎసొంటి కేసులు పెట్టాలనో అన్ని పెట్టి లోపటయ్యిండ్రి దాడి చేసిన వాళ్ళను అని గట్టిగానే చెప్పింది. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా రామరాజ్యం సైన్యం పేరుతోని దాడి చేసుడు మంచి పద్ధతి కాదన్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉల్టా రంగరాజన్ అయ్యగారినే బదనం చేసినట్టు మాట్లాడిండు. రంగరాజన్ ముస్లింల కార్యక్రమాలలో పాల్గొన్నాడని బాయిలబడ్డోని మీద ఇంకో రాయేసినట్టు మాట్లాడిండు. ఇవన్నీ ఇట్లుంటే పోలీసులు రంగరాజన్ పంతులను తిప్పల పెట్టిన వాళ్ళను దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళే చేస్తున్నారా లేక ఎవరైనా ఎనుకుని నడిపిస్తున్నారా అని పోలీసుల మర్యాదతోని అడిగి తెలుసుకున్నారట. తర్వాత పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఆ వీరరేగవరెడ్డి అనేటోడు 2022లోనే దేవుని పేరుతోని ఓ సైన్యాన్ని తయారు చేసిండట. ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని పేపర్లలో యాడ్ ఇచ్చి ఆ నౌకర్ల కోసం వచ్చిన వాళ్ళతోని 2000 ఖర్చు పెట్టించి డ్రెస్సులు కుట్టించిండట. అప్పటి నుంచి గుడులాళ్లకు చేరి మేము రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నాం, మాకు మీరు సాయం చేయాలి, కొంతమంది సైన్యాన్ని ఇయ్యాలి, వాళ్ళ ఖర్చులు మొత్తం మీరే భరించాలి అని దందాలు మొదలు పెట్టిండ్రట. అట్లా చేసుకుంటా సిలుకూరు గుడికి చాలా సార్లు వచ్చిండ్రట. కానీ రంగరాజన్ సారు ఇవన్నీ నా దగ్గర నడువాయి, రామరాజ్య స్థాపన ఇట్లా కాదు, మీరు చేస్తున్న పని లొల్లులు పుట్టించేదాన్ని తిరుగున్నది అని చెప్పిండట. ఇంకేమున్నది బలం ఉన్నదని దాడి చేసిండ్రట బడివేగాళ్ళు. కానీ ఇప్పుడు ఏమాయే కేసులు అయ్యి లోపల కూర్చునే కాడికి వచ్చింది. రామరాజ్యం పేరుతో ఇట్లా చేస్తే కృష్ణుని జన్మస్థలానికి కాడికే పోవాల్సి వచ్చింది కదా అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.